హాయ్ మామ, మనమైతే శివరాత్రి రోజు అయితే అరుణాచలం అయితే చేరుకున్నాం. మనం అలా రాజగోపురం దగ్గరికి వెళ్ళేసరికి 3 అయితే అయిపోయింది. ఇంకా అక్కడ దీపాలు కొనుక్కొని దీపాలు వెలిగించి ఇంకా అక్కడే ఒక కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం మామ. ఇంకా దారిలో అయితే ఆగి ఒక చాయ్ అయితే తాగి ఇంకా మొదలైంది మన వేట. 14 కిలోమీటర్లు. మొదటిగా ఇంద్రలింగంతో మొదలుపెట్టి అన్ని లింగాలు దర్శించుకుంటూ వెళ్తుంటే దారిలో మనకైతే ఒక రుద్రాక్ష, ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఇంకా అలా నడుస్తూ బాబా గారి ఆశ్రమం కనబడితే అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలైపోయాం. ఇంకా నానిగాడు మధ్యలో మసాజ్ మిషన్ ఎక్కాడు, కూర్చున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి మొదలైపోయాక మనకైతే ఇంకా 2 లింగాలు పెండింగ్ ఉన్నాయి అనగా మోక్ష మార్గం అయితే వచ్చింది. మోక్ష మార్గం నుంచి బయటకు వస్తుంటే మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఆ ఫీలింగ్ మీకు అర్థం కాదు మామ. ఫైనల్గా మన గిరి ప్రదక్షిణ అంతా పూర్తి చేయడానికి అయితే మనకు 6 గంటలు పట్టింది. ఉదయం 3 గంటలకు స్టార్ట్ అయితే 9 అయితే అయింది మా. ఇంకా 10ంటికి అలా లైన్లోకి వెళ్ళిపోయాం దర్శనానికి. మధ్యలో ఇర్ఫాన్ గడ్ అయితే వచ్చాడు. ఇంకా మనం బయట నుంచి లోపల గోపురం దగ్గరికి రావడానికి 2 గంటలు పట్టింది. మీరు సరిగ్గా గమనిస్తే భక్తుల రద్దీ అయితే చాలా ఉంది. శివరాత్రి అవడం వల్ల చాలా టైం పట్టింది మనకి దర్శనం అయితే అవడానికి. మీరే వినండి ఆ రోరింగ్. మహాశివరాత్రి నాడు ఆ అరుణాచలేశ్వరుని బోలాశంకరుని చూడంగానే మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా లాకర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మనం పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మన లక్ బాగుంది కాబట్టి బస్సు కూడా చాలా ఖాళీగా ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే. పాండిచ్చేరి వ్లాగ్తో కలుద్దాం.